వికసించి నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధు కావ్యం లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం ఇవి తీసుకుని మొహం కడుక్కో. అప్పుడైనా నీ కళ్ళ కప్పిన పొరలు కరిగిపోయి నీ చుట్టూ జరుగుతున్నవి కనిపిస్తాయేమో. ఏం చెప్పాలనొచ్చావు? న్యూస్ పేపర్లో హెడ్లైన్స్తో పాటు న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ కూడా చెప్పమంటావా? #1 బిజినెస్ మ్యాన్, యూత్ ఐకాన్, ద గ్రేట్ ఆర్యవర్ధన్ ఆయన ఆఫీసులో పనిచేసే తనకంటే 25 సంవత్సరాల చిన్నదైన ఒక అమ్మాయితో ఒక చౌకబారు లాడ్జిలో రాత్రంతా గడిపారు. చండే 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 కోపం వస్తుంది కదూ? వినటానికే అసహ్యంగా ఉంది కదూ? ఆఫీసులో స్టాఫ్ కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు. నీ మీద రెస్పెక్ట్తో ఎవరు నోరు మీద పట్టలేదు. కానీ బయట జనం అలా కాదు. వాళ్ళకిది హాట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఒక సెలబ్రిటీపై చిన్న ఇష్యూ వచ్చినా మీడియా దాన్ని ఎంత సెన్సేషన్ చేస్తుందో, పబ్లిక్ ఎంత క్యూరియాసిటీ చూపిస్తారో నీకు చెప్పక్కర్లేదనుకుంటా. పరిస్థితులు ఇంతకు ముందులా లేవార్యా. తప్పు చేసామో లేదో తెలియకముందే పనిష్మెంట్ పడిపోతుంది. ఈ విషయం నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తుంది నీకు ఎందుకు అర్థం కావట్లేదు చండే? జరిగిందంతా కారులో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆ టైంలో అలా జరిగింది. ఐ వాజ్ కార్నర్డ్. ఏం మాట్లాడుతున్నావు ఆర్య? ఆఫ్టర్ ఆల్ ఓ అమ్మాయి కోసం ఐ వాజ్ కార్నర్డ్ అంటావా? చండే, నా ప్లేస్లో నువ్వుంటే నీకు ఆ సిచ్యువేషన్ అర్థమై ఉండేది. మన కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్న అమ్మాయి ఒంటరిగా ఉన్న ఆడపిల్లని అర్ధరాత్రి నడిరుడిపై బాధ్యత లేకుండా వదిలేస్తావా? ఆ బాధ్యత మిమ్మల్ని లాడ్జ్ దాకా తీసుకెళ్ళిందా? నీకంత బాధ్యత ఉంటే నువ్వు ఇంటికి తీసుకెళ్ళుండొచ్చు, లేదా నాకు ఫోన్ చేసి ఉంటే నేను ఏదో ఒకటి అరేంజ్ చేసి ఉండేవాడిని కదా. చెప్పేది అర్థం చేసుకోవేంటి జండే? ఫోన్లో నెట్వర్క్ లేదు, జర్నీ చేయడానికి వెహికల్ లేదు, చుట్టుపక్కల మూడో మనిషి కూడా లేడు, దగ్గరలో ఒక మంచి హోటల్ కూడా లేదు జండే. ఏం చేయాలో తోచలేదు. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో నన్నేం చేయమంటావు? నువ్వేం చేయాలనేది నీకెందుకు తోచలేదో నేను చెప్తాను. ఆ అమ్మాయి మీద నీకు గుడ్డి ప్రేమ. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు ఆ అమ్మాయి నిన్ను రోడ్డున పడేసి నీ చేతిలో చెప్ప పెట్టి నువ్వు అడుక్కు తినేలా చేస్తుంది. జండే, తప్పుగా మాట్లాడుకో. మా ఊర్లో ఒక సామెత చెబుతూ ఉంటారు, పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదు అనుకుంటుందంట.
అలాగే నువ్వు చేసిన తప్పు కాదు కానీ నేను మాట్లాడితే తప్పు అయిందా? నువ్వు నా నోరు మూయించగలవు, అందరి నోళ్ళు ఎలా మూయిస్తావు? మీడియా వచ్చి మొహం ముందు మైక్ పెడితే ఏం సమాధానం చెప్తావు ఆర్య? ఆ కెమెరాల ముందు తలెత్తుకోగలవా? నువ్వు నడిచిన దారి, ఎక్కిన మెట్లు, చిందించిన చెమట మర్చిపోయావా? ఈ స్థాయికి రావడానికి, ఈ చైర్లో కూర్చోవడానికి నువ్వెంత కష్టపడ్డావో గుర్తులేదా? నువ్వు స్థాపించిన ఈ సామ్రాజ్యానికి 4 స్తంభాలైతే మొదటి స్తంభం నువ్వు పడ్డ శ్రమ, 2వ స్తంభం నీ తెలివితేటలు, 3వ స్తంభం నువ్వెప్పుడు అంటుంటావే 3 అక్షరాల పదం నమ్మకం, ఇక 4వ స్తంభం మన స్నేహం. ఈ 4 స్తంభాల్లో ఏ ఒక్క స్తంభం కూలినా నువ్వు ఈ నేల మీద కుప్ప కూలిపోతావార్యా. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది జెండే, బట్ నువ్వు కూడా ఒక విషయం అర్థం చేసుకో. నేనేం కళ్ళకు గంతలు కట్టుకోలేదు, చెవులు మూసుకోలేదు. నా చుట్టూ ఏం జరుగుతుందో కనిపిస్తుంది, వినిపిస్తుంది. సమాజం కోసం, సామ్రాజ్యం కోసం ఆలోచించలేని వాణ్ణి కాదు చండే. యుద్ధం చేసేటప్పుడు ఎదుటివాడి శక్తిని మన యుక్తితో అంచనా వేయాలి, అంతేగాని మూర్ఖంగా యుద్ధం చేయకూడదు. అలాగే అను నాకు ఆకర్షించబడిందో లేదా నేనే ఆకర్షించబడ్డాను అనేది తెలియకుండా జరిగిపోయింది. ఎన్నోసార్లు అనుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. మనం చెప్తే అర్థం చేసుకునే వయసులో అను లేదు. అందుకే చాలా రోజులు తనకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. కానీ సహజంగా ఆ ఏజ్లో ఉండే పట్టుదలతో అను నా మాట వినలేదు. ఒకవేళ నేను రూడ్గా చెప్తే, తను చేసుకురాందేదైనా చేసుకుంటే జీవితాంతం తప్పు చేసిన వాడిగా నేను మిగిలిపోవాలి. నా మనసు వద్దని హెచ్చరిస్తున్నా బుద్ధి నన్ను తనకు దగ్గర చేస్తూ వచ్చింది. ఇది నిన్ను కన్విన్స్ చేయడానికి చెప్తున్న మాట కాదు జెండే, నా మనసులో మాట. ఇద్దరూ కలిసి చేసిన ఒక చిల్లర పనిని ఎంత గొప్పగా సమర్థించావార్యా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు జెండే. నేను ఏం చేసినది నీ మంచి కోసమే ఆర్యా. మొదటి నుంచి ఆ అనుపై నాకు మంచి అభిప్రాయం లేదు. నాతో మాట మాత్రమైనా చెప్పకుండా తను అపాయింట్ చేశావు. అర్హతకు మించిన బాధ్యతను అప్పచెప్పావు. తను ఉల్టా పల్టా ఆట ఆడే అమ్మాయి. నీ ముందు ఒకలా, నీ వెనక ఇంకోలా ఉంటుంది. సంస్కారం, మర్యాద ఇవన్నీ తన పైపై మెరుగులే. అసలు రంగు బయటపడినవని పెద్ద డ్రామా క్వీన్. జెండే, నీతో ఒక్క రాత్రి గడపడానికి వచ్చిన అవకాశాన్ని వాడుకుందంటే తనకి సంస్కారం ఉన్నట్టా లేనట్టా? స్టాప్ ఇట్ జెండే. ఎస్, అమ్మా నాన్నలను వదిలేసి అర్ధరాత్రి పరాయి మగాడితో సిగ్గు లేకుండా పక్క పంచుకుందంటే బజారు మనిషి కాక మర్యాదస్తురాలు అవుతుందా? జెండే, 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 జెండే. జెండే, షిట్. ఏంటే నువ్వు చెప్పేది? అవును రమ్య, ఆర్య సరే దగ్గరుండి నన్ను వెనక్కి తీసుకొచ్చారు. నిజమా? తన కార్తో నా బస్ను చేసి బస్ నాపి నన్ను బతిమలాడి వెనక్కి తీసుకొచ్చారు.
నేను రానని మొండికేశాను. తర్వాత వావ్, కానీ తన మనసులో మాట చెప్తారనుకుంటే ఏమీ చెప్పకుండా ట్రాన్స్ఫరింగ్ క్యాన్సిల్ అని చెప్పారు. సార్ ఇంకా చెప్పాలా నీకు? అంటే ఆయనకు నువ్వంటే ఇష్టమని చెప్పేశారే. ఐ లవ్ యూ చెప్పేసినట్టే. లేదు రమ్య, నేనెంత అడిగినా సార్ నోరు విప్పలేదు, ఏమీ చెప్పలేదు. అయ్యో ముద్దు, నీకు దూరంగా ఉండాలని నిన్ను ట్రాన్స్ఫర్ చేసిన మనిషి మళ్ళీ నీకోసం వచ్చి నిన్ను బ్రతిమాలి ఒక నైట్ అంతా నీకు రక్షణగా ఉండి వెనక్కు తీసుకువచ్చారంటే దాని అర్థమేంటి? ఏంటి? నువ్వంటే ఇష్టం లేకుండానే సార్ ఇదంతా చేశారనుకుంటున్నావా? నేను దూరంగా ఉంటే మా అమ్మ నాన్నలు బాధపడతారని చెప్పారు. నిన్ను దూరం చేసుకోవడం ఆయనకు కూడా బాధే అను. కానీ సార్ ఆ మాట చెప్పలేదే. మాటలు రాని చిన్నపిల్లలు ఆకలేస్తే పాలు కావాలని అడగరే, ఏడుస్తారు. ఆ ఏడుపు వినగానే బిడ్డకు ఆకలేస్తుందని అమ్మ అర్థం చేసుకుంటుంది. అలాగే నువ్వు కూడా ఆర్య సార్ని అర్థం చేసుకోవాలి. ఆయనేం మాటలు రాని చిన్నపిల్లాడు కాదు కదా. మాటలు వచ్చిన పెద్దవాళ్ళు కూడా కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేరు, మనమే అర్థం చేసుకోవాలి. నువ్వంటే నాకిష్టమని ఆర్య సార్ నీతో డైరెక్ట్ గా చెప్పడానికి ఆయన వయసు అడ్డొచ్చుండొచ్చు, ఆయన హోదా అడ్డొచ్చుండొచ్చు, లేదా ఇంకేదైనా కారణమయ్యుండొచ్చు. కానీ కన్ఫర్మ్ గా సార్ నిన్ను లవ్ చేస్తున్నారు. నిజంగా? ఆడవారి ప్రేమ మాటల్లో ఉంటుందంట, మగవారి ప్రేమ చేతల్లో ఉంటుందంట. నువ్వంటే ఇష్టమని ఆర్య సార్ నోటి మాటగా చెప్పలేకపోయిండొచ్చు, కానీ నీకోసం ఆర్య సరే స్వయంగా వచ్చారంటే దాని అర్థమేంటి? అంతకంటే గొప్పగా ఆయన ఎలా చెప్తారే? మనసు బాధగా ఉన్నప్పుడు నోటి నుండి వచ్చే 100 మాటల కన్నా కంటి నుండి వచ్చే ఒక్క కన్నీటి బొట్టు ఎంతో ఓదార్పునిస్తుంది. ఆర్య సార్ ప్రేమ నిశ్శబ్దంగా వచ్చే ఆ కన్నీటి బొట్టు లాంటిదని నేననుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించాను. అంటే ఆర్య సార్ నన్ను సైలెంట్ గా లవ్ చేస్తున్నారా? అవును, పాపం మూగ ప్రేమికుడు. గాలి కంటికి కనిపించదు, కానీ మనల్ని బ్రతికిస్తుంది. ఆర్య సార్ కూడా అంతే. ప్రేమిస్తున్నానని చెప్పరు, కానీ ప్రేమిస్తున్నారు. ఏంటే ఆయన మీద పిహెచ్డి చేసినట్టు చెప్తున్నావు? సార్ మీద పిహెచ్డి చేయాల్సిందే, లేకపోతే అంత పెద్ద వయసులో ఇంత చిన్న పిల్లని ప్రేమిస్తారా? పోవే, వయసుతో మనిషికి సంబంధమేముంది? అయినా ఆయనని ముందు నేను ఇష్టపడ్డాను, నా ఇష్టాన్ని ఆయన ప్రేమిస్తున్నారు, తప్పే ఉంది? తప్పేం లేదమ్మా, ఎందుకంటే ప్రేమ ఎంతో మధురం. ప్రేమ ఎంతో మధురం.
వాట్ హ్యాపెన్ జెండే? చెప్పండి జెండే, ఏమైంది? నేను ఆ అనును తేల్చుకుంటానని వెళ్లారు కదా, ఏం తేల్చారు? మీ ఫేస్ చూస్తుంటే జరగరాందేదో జరిగినట్టు అనిపిస్తోంది. ఏం జరిగింది జెండేజీ? నన్ను కాసేపు వదిలేండి మీరాజీ. లీవ్ మీ అలోన్. ఈ కండిషన్లో మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాను? ఈ ఆఫీస్ నాకు ఎంత ముఖ్యమో ఆర్య సార్కి మీరు అంత ముఖ్యం. మీరు ఆర్య సార్ షాడో, సార్ శివుడైతే మీరు నంది. శివుడికి నందిని మించిన నమ్మకస్తుడు లేడు. మీరేం చేసినా సార్ మంచి కోరే చేస్తారు. సార్ కూడా మీ మాట వింటారు. ఆర్య సార్ని, ఈ ఆఫీస్ని మీరే కాపాడుతున్నారు. అది సార్కి కూడా తెలుసు. సో ప్లీజ్ మీరాజీ, ఇప్పుడు నేనేం మాట్లాడలేను. నన్ను ఒంటరిగా వదిలేయండి. అర్థమైంది జెండేజీ, మీరు వెళ్ళిన పని ఫెయిల్ అయింది. అను విషయంలో ఆర్య సార్ కాంప్రమైజ్ అవ్వలేదు, అంతేగా? నేనిదంతా ముందే ఊహించాను జెండేజీ, కానీ వెళ్లేది చెప్పేది మీరు కదా. సార్ మీ మాట వింటారేమో అన్న చిన్న హోప్తో ఉన్నాను. ఆ అవకాశం కూడా లేదని అర్థమైంది. ఇట్స్ ఓకే జెండేజీ. మీరు చెప్పినా సార్ వినలేదు అంటే మనం వేరే మార్గం వెతుక్కోవాలని అర్థం. సార్ మారకపోతే సార్ చుట్టూ ఉన్న పరిస్థితులని మార్చేద్దాం. అయినో అది కొంచెం కష్టమైన పని, కానీ కష్టమైన వాటిని సాధించి గెలవడం అంటే నాకు చాలా ఇష్టం. ఏం చేసైనా సరే సార్ నీ ఆఫీస్ని కాపాడుకోవాలి. అను నీ ఆఫీస్ నుంచి తరిమేయాలి. ఇక ఈ విషయం గురించి నాకు వదిలేయండి చండి. అనుని పంపించేయడం ఈజీ అనుకున్నాను, చాలా టఫ్ అని తెలిసింది కదా. నేను కూడా టఫ్గానే ఆలోచిస్తాను. ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చేయబోయేది ఒక ఎత్తు. బిగ్ గోల్, బిగ్ థింకింగ్, బిగ్ ప్లాన్, బిగ్ సక్సెస్. కాస్త టైం పట్టినా అయిపోతుంది జెండేజీ. అను అయిపోతుంది. నువ్వు చేసిన తప్పు కాదు కానీ నేను మాట్లాడితే తప్పు అయిందా? నువ్వు నా నోరు మూయించగలవు, అందరి నోళ్ళు ఎలా మూయిస్తావు? జెండే